పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. విజయవాడ గవర్నర్ పేటలో డబుల్ మర్డర్ సంచలనం రేగింది. ఓ ఇంట్లో నివాసం ఉంటున్నాడు క్యాటరింగ్ చేసే యువకులు. ఘర్షణ తలెత్తడంతో ఇద్దరిని హత్య చేశాడు మరో యువకుడు. హత్యానంతరం పరారయ్యాడు నిందితుడు జమ్ము కిషోర్. మృతులు విజయనగరానికి చెందిన రాజు, వెంకట్లుగా గుర్తించారు. విజయవాడ గవర్నర్ పేటలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ లోకేష్ అందిస్తారు. లోకేష్, చెప్పండి. అనుశ్రీ, ఏదైతే విజయవాడ నగరంలోని గవర్నర్ పేటలో జంట హత్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఏదైతే మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో కూడా 2 హత్యలు జరిగాయి. అయితే స్నేహితులు అంటే ఒకే రూమ్ లో నివాసం ఉంటున్నటువంటి ముగ్గురు మధ్య తలెత్తినటువంటి గొడవలోనే ఈ జంట హత్యలు జరిగినట్లుగా కూడా పోలీసులు నిర్ధారించినటువంటి పరిస్థితి. అయితే మర్డర్ జరిగిన తర్వాత 2 హత్యలు జరిగిన దాదాపు 2 గంటల సమయంలోనే కూడా హంతకుడు ఎవరు అనేటువంటి విషయానిపై పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు. ప్రస్తుతం మనము స్పాట్ లోనే ఉన్నాం. ఏదైతే 2 హత్యలు జరిగినటువంటి ప్రదేశంలోనే ప్రస్తుతం క్లూస్ టీమ్, అదేవిధంగా పోలీసులు మొత్తం ఆ క్రైమ్ సీన్ ని ప్రస్తుతం పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. లోపల క్లూస్ టీమ్ అన్ని కూడా ఏదైనా ఆధారాలు వదిలిపెట్టారా అనేటువంటి కోణంలో కూడా వాటన్నిటిని సేకరించేటువంటి పరిస్థితి. అయితే మధ్యాహ్నం 1 గంట ఆ సమయంలో ముగ్గురు వ్యక్తులు అంటే గాదె వెంకట్, అదేవిధంగా ఎం రాజు, మరో వ్యక్తి అయినటువంటి కిషోర్ కూడా ముగ్గురు కూడా ఇక్కడికి చేరుకున్నారు. అయితే వాళ్ళు వచ్చేటప్పుడే తమ వెంట తెచ్చుకున్నటువంటి మద్యాన్ని సేవించి మద్యం మత్తులో కొద్దిగా తలెత్తినటువంటి చిన్నపాటి గొడవలో కారణంగా కూడా కిషోర్ వాళ్ళిద్దరిని అంటే రాజుని అదేవిధంగా వెంకట్ని ఇద్దరిని కూడా హతమార్చి ఇక్కడి నుంచి పరారీ అయినట్లు కూడా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించుకుంటున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఆ హత్యలు జరిగిన తర్వాత వెంటనే కూడా కిషోర్ పారిపోయేటువంటి క్రమంలోనే ఇక్కడ భాష అనేటువంటి ఒక వ్యక్తి కూడా ఆ మర్డర్లు చేసినటువంటి క్రమాన్ని చూసినట్టుగా కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం భాష కూడా పోలీసుల అదుపులోనే ఐ విట్నెస్ గా ఉన్నటువంటి పరిస్థితి. అయితే కిషోర్ పైన ఇప్పటికే విజయవాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో పలు కేసులు నమోదయ్యాయి. ఆయన పైన రౌడీ షీట్ కూడా ఉండేటువంటి పరిస్థితి. అయితే ముగ్గురు కూడా క్యాటరింగ్ చేసుకుంటూ తమ జీవనం కొనసాగించేటువంటి తరుణంలో ఇవాళ మధ్యాహ్నము పనికి కూడా వెళ్లకుండా మద్యం తీసుకొని వచ్చి ఇక్కడ సేవించి మద్యం మత్తులో ఉండగా తలెత్తినటువంటి చిన్నపాటి గొడవ పూర్తిగా 2 హత్యలకు కారణంగా దారితీసినటువంటి పరిస్థితి విజయవాడ నగరంలో తీవ్ర కలకలం సృష్టిస్తుందని మనం చెప్పాలి.